శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు రాహు కేతువు అంటే 18 నెలలకు ఒకసారి రాశి మారుతూ ఉంటాయి. అలాగే శని 2.5 సంవత్సరాలకి మారుతూ ఉంటాడు. ఇక గురువు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాడు కాబట్టి ఇంపార్టెంట్గా గురువు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఉగాది ఫలితాలు తెలుసుకునేటప్పుడు. అలాగే ఆదాయం వ్యయం కూడా ఈ సంవత్సర ప్రారంభంలో మన బడ్జెట్ ఎలా ఉందో కూడా తెలుస్తూ ఉంటుంది. మరి మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం అన్నది 8 ఉన్నది. అంటే దాన్ని బట్టి ఏంటంటే 80% ఖర్చులు, 20% ఆదాయం. అంటే మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో లో బడ్జెట్ నడుస్తూ ఉంటుంది, హై ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అయితే మకర రాశి వారికి జీవితంలో వారి కొరకు కన్నా ఇతరుల కొరకు, భార్య పిల్లలు వారి కొరకు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. వీళ్ళు సంపాదన కూడా వారి కొరకే సంపాదిస్తారు, వారి కొరకే ఖర్చు పెడుతుంటారు. కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే ఈ సంవత్సరం కొంచెం బడ్జెట్గానే వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా రాజపూజ్యం 1, అవమానం 6. అంటే పిల్లలకి కుటుంబానికి కావాల్సిన ఎలా ఇస్తూ ఉంటే పెద్దగా పొగుడుతూ ఉంటారు. అందుకని పెద్దగా ఆదాయం లేదు కాబట్టి పెద్దగా వాళ్ళ కోరికలు తీర్చలేరు. అందువలన ఏంటంటే పెద్ద గౌరవం కూడా ఉండదు. అవమానం 6. ఇంకా ఆదాయం తగ్గిందంటే అవమానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మకర రాశి వారు ఒక సాధారణమైనటువంటి లో బడ్జెట్ సినిమాలాగా వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. అయితే మరి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు ప్రధానంగా రాశ్యాధిపతి శని చాలా బలంగా తృతీయ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది జాతకుడికి మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఆలస్యం అయినా సరే వీరి పనులు నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు ప్లేస్ మారవలసి ఉంటుంది. ఎంతకాలమైనా ఉన్న చోటే నేను ఉంటాను, ఇక్కడే పని చేసుకుంటాను, ఎంత వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మీరు కంపల్సరీగా ఈ సంవత్సరం అయినా మీరు ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారినప్పుడు మాత్రమే మీ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది, కొంత ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్లేస్ మారే ప్రయత్నం మీరు చేస్తే అది నెరవేరే అవకాశం ఉన్నది ప్రధానంగా. అలాగే చాలా వరకు ఉద్యోగం మారాలనే మీ ఆలోచన కూడా నెరవేరుతుంది, ఇందులో డౌటే లేదు. అయితే 9వ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వారికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి, విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే 12వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు అనమాట. అంటే దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల కొద్ది ప్రయాణానికో, పిల్లలకో, అన్నదమ్ములకో ఏదో మొత్తం మీద సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే కొద్ది ఇన్వెస్ట్మెంటు, కొన్ని ఖర్చులు తప్పనిసరిగా ఉన్నాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు తన యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది. బట్ ఏదో ఒక శుభకార్యం మీ యొక్క పిల్లల గురించి, కుటుంబం గురించి చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ వివాహం జరగవచ్చు, మీ కుటుంబంలో మీ పిల్లలకైనా వివాహం జరిగే అవకాశం ఉన్నది. లేదన్నా గృహ అవసరాలకు ఏదైనా విలువైన వస్తువులు సమకూరుస్తారు. మొత్తం మీద గురువు మీకు ఆలస్యంగా అయినా సరే శని భగవానుడు మీకు మేలు చేస్తాడు. అయితే గురువు ప్రస్తుతం 6వ స్థాన సంచారంలో ఉన్నాడు. అంటే 6వ స్థాన సంచారం అన్నది 2, 6, 10 స్థానాలని గురువు యాక్టివేట్ చేస్తున్నాడు. కాబట్టి ఉపాధి వరకు చాలా వరకు కష్టపడి పనిచేసినప్పుడు కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం 100% దొరుకుతుంది. అది ఎక్కువ రాదు, మరీ తక్కువ రాదు కాకుండా మీ ఖర్చులకి సరిపోయే విధంగా, మీ కుటుంబ అవసరాలకి సరిపోయే విధంగా మీ వృత్తి ధర్మాన్ని మీరు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి అనారోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే అంత ఆరోగ్యంగా కనబడినప్పుడు కూడా
పెద్దగా ఏ పని చేయలేకపోతుంటారు. పని చేద్దామంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో, ఆ విధంగా మీకు ఈ గురువు మే 31 వరకు 6వ స్థానంలో సంచరిస్తూ 6వ తారీఖున అంటే జూన్ 1వ తారీఖున సప్తమంలోకి ఉచ్చ స్థితిలో ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ 7వ స్థానంలో బలంగా అక్టోబర్ 31 దాకా ఉండడం వల్ల వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా కాలంగా ఎవరినో ఇష్టపడుతుంటారు. ఇరుగు పొరుగు అమ్మాయిలో క్లాస్మేటో ఉద్యోగం చేస్తే మీతో పాటు ఉద్యోగం చేసే అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటుంటారు. కొంతకాలంగా అది ఎలా వాయిదా వాయిదా పడుతుంటుంది. ఎప్పుడైతే గురువు సప్తమంలో ప్రవేశించాడో అంటే బిట్వీన్ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీకు ఆల్రెడీ తెలుసున్నటువంటి అమ్మాయి, అయితే మీరు అమ్మాయి అయితే అబ్బాయితో వివాహం జరిగే అవకాశం ఉంది. అది పెద్దల అంగీకారంతో సాంప్రదాయ వివాహం మాత్రమే జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వివాహ విషయంలో అది శుభం జరిగే అవకాశం ఉంది. అలాగే ధన సంపాదన కొరకు మీరు ఏదైనా ఒక దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్దాం అనుకున్నా, అలాగే లేదంటే కొత్తగా విద్య కంప్లీట్ అయిన వాళ్ళు చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించడానికి, అలాగే ఉద్యోగం మీరున్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో రావడం అది జరుగుతూ ఉంటుంది. దానికి సిద్ధంగా ఉంటే 100% మీరు ఈ సమయంలో అటు పెళ్ళి అటు ఉద్యోగం వచ్చి స్థిరపడే అవకాశం ఉంటుంది జీవితంలో. ఈ మకర రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో శని అనుకూలంగా ఉన్నాడు, తర్వాత జూన్ నుంచి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇంచుమించుగా జూన్ తర్వాత మీ లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతుంది, పర్వాలేదు. అయితే కేతువు అష్టమ స్థాన సంచారం వల్ల కొన్ని అక్కర్లేని ప్రయత్నాలు అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల అక్కర్లేని విషయాలు కలగజేసుకోవద్దు. మీకు ఎంతైతే సామర్థ్యం ఉందో దాని కొరకు ప్రయత్నం చేయాలి తప్ప సామర్థ్యం లేని వాటి కొరకు అత్యాశ పడితే మాత్రం ఇబ్బంది పడతారు. ఇక రాహు మీకు ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కుటుంబ సభ్యులు విమర్శిస్తుంటారు. మీకు ఏ విధంగా కూడా సహాయ సహకారాలు చేయకుండా పైపెచ్చి మీకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అంటే సొంత కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ మాటలు వినకుండా మీ ప్రయత్నంలో మీరు ముందుకెళ్ళడం మంచిది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా అంటే పరాభవ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్‌కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి, తండ్రి, దైవం, గురువు. అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమెకు కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ ఒక్క సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.